మొక్కలను తుంచివేయాలి. పదండి. ఆగవే, ఆగు. ఎక్కడికి వెళుతున్నావు? ఇంకెక్కడికి? స్త్రీజనం తోడం కోసం మొగుడు పిల్లలిద్దరూ కలిసి పెట్టారుగా బడి, అక్కడికే అయ్యుంటుంది. ఏమే అక్కడికేనా? అవును. ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా? బతికి బట్ట కట్టాలనే. అదేం తప్పు పని కాదు కదయ్యా. తప్పున్నారా? వంటింట్లో పడి అంట్లు తమ్ముకోవాల్సిన ఆడవాళ్ళకి అక్షరాలు నేర్పిస్తావా? ఎంత పాపం! స్త్రీ చదువుకోవడం పాపమా? అవును, మహాపాపం. తప్పండి. మీలాంటి వ్యక్తులు అనాల్సిన మాట కాదు. ఓహో, మా విజ్ఞతనే వేలెత్తి చూపేంత గొప్పదాన్ని అడిగావా? అయ్యా, నేనేం గొప్పదాన్ని కాదు. సామాన్య స్త్రీని. మీరంతా పెద్దలు, వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? మమ్మల్ని ప్రశ్నించేంత సాహసమా నీకు? హృదయం తెలివి తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా. అరే అడుగు. స్త్రీ ఎందుకు చదువుకోకూడదో చెప్పగలరా? నా స్త్రీ స్వాతంత్ర మహర్షి అన్నాడు మనువు. చదువు తెచ్చుకోవడం విజ్ఞానానికి సంబంధించిన విషయం. స్వాతంత్ర్యంతో ఎందుకు ముడిపెడతారు? వితండవాదం వద్దు. నీతో తర్కాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకి చదువు చెప్పకూడదు. ఎందుకు? సరైన కారణం చెప్తే తప్పకుండా మానేస్తాను. వేదాలు ఘోషిస్తున్నాయి ఏమని? స్త్రీకి విద్య అనవసరమని. ఏ వేదంలో రాసిందో కాస్త చెప్పగలరా? నీకు రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. అవసరం లేదా? లేక అలా రాయబడి లేదా? రాసినవన్నీ నీకు చూపించాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాం అంతే. క్షమించండి. నేను అడిగిన రుజువులు మీరు చూపించలేనప్పుడు మీ మాటలు విని బడి మూసుకోవలసిన అవసరం నాకు కనిపించడం లేదు. అంటే ఏమిటే? మా మాటే కాదంటావా? మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు అవునని ఎలా చెప్పేది? ఏమిటి? మాది అజ్ఞానమా? తిన్నారటయ్యా, ఎంత బలి తెగించి మాట్లాడుతుందో. ఇదిగో, ఇంత పొగరు పనికిరాదు నీకు. అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా? అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం? నీలాగే ఆడవాళ్ళకు కూడా స్వేచ్ఛ నుంచి ఊరి మీద కుదిరేమనే? విన్నారటయ్యా దీని ప్రాలాపనలు. దీని మాటలు వింటే మీ ఆడవాళ్ళు మీతో సంసారాలు చేస్తారా? దీనిలాగే బరి తెగించి తిరగరు. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం స్త్రీ జాతిని నాశనం చేస్తుంది. నీ జన్మ తగలరా? ఇది ఒక ఆర్జన్మే. మొత్తం ఆడజాతిని నాశనం చేయాలని చూస్తున్నావు కదే పాపిస్తున్నా. ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపి ఉప్పు పాత్ర వేస్తా. జాగ్రత్త. పదండి.